జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాతృవియోగం. స్వర్గీయ పాపవ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. కబడ్డీ మన నేలతో ముడిపడిన సాంప్రదాయ క్రీడ. గిరిరాజ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. యువత విదేశాలకు వెళ్లకుండా వ్యవసాయంపై దృష్టి సారించాలి. రాష్ట్ర ఉద్యాన డైరెక్టర్ వెంకట్రామరెడ్డి వెల్లడి. సిరికొండ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి ఏసీపీకి ఫిర్యాదు చేసిన ఘన్పూర్ గ్రామస్తులు. టీఆర్ఎస్ నాయకుడు నచ్చు సత్యం, అలాగే స్పీకర్ పోచారం తల్లి పాపవ్వ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వెనకబడిన గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అత్యాధునిక రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయం. నగర ఎమ్మెల్యే బిఘాల గణేష్ గుప్తా. దేవాలయాల పరిరక్షణ కోసం హిందువులంతా ఏకం కావాలి. శబరిమల పరిరక్షణ సదస్సులో భారతి కమలానంద స్వామి పిలుపు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పరిగె పాపవ్వ 107 సంవత్సరాల వృద్ధురాలు మరణించారు. వారి స్వగ్రామం పోచారంలో పాపవ్వ అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖులు, జిల్లా ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన పరిగె పాపవ్వ 107 సంవత్సరాల వయోవృద్ధురాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానిక బాన్స్వాడ ఏరియా దవాఖానాలో చికిత్స అందించారు, అయినా ఫలితం దక్కలేదు. మంగళవారం రాత్రి 11:30 తుది శ్వాస విడిచారు. పోచారం గ్రామానికి చెందిన పరిగె పాపవ్వ భర్త పేరు పరిగె రాజిరెడ్డి. ఈ దంపతులకు 3 కుమార్తెలు, 2 కుమారులు. అందులో 3వ సంతానం పోచారం శ్రీనివాస్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టాలకు శ్రీకారం చుట్టబోయే ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ తన మాతృమూర్తి పాపవ్వ ఆశీర్వాదంతోనే నామినేషన్ వేయడం పరిపాటిగా మారింది. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే శాసనసభాపతి హుటాహుటిన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుండి బాన్స్వాడకు చేరుకున్నారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భావోద్వేగానికి లోనైన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన తల్లి మృతదేహం వద్ద విలపించారు. పోచారంను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. పెద్ద ఎత్తున నియోజకవర్గం నుండే కాకుండా ఉమ్మడి జిల్లాల నుండి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు పాల్గొని పోచారం కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. పరిగె పాపవ్వ అంత్యక్రియలను ఆమె స్వగ్రామం పోచారం గ్రామంలో నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు.
నేటి యువత వివిధ దేశాలకు వెళ్లకుండా వ్యవసాయంపై దృష్టి సారించి వ్యాపారంగా మలుచుకుని ఆర్థికంగా ఎదగాలని హార్టికల్చర్ సిరికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో హార్టికల్చర్ సిరికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట్రామరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బోదేపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంత గ్రామంలో గల 1/2 ఎకరం భూమిలో పాలీ హౌస్ ద్వారా సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిపారు. ఆ యువ రైతు నరేష్ ను ఆయన అభినందించారు. రైతులు పంటలకు అధిక నీటిని వినియోగించడం, రసాయనాలు అధిక మోతాదులో వాడటం, అయిన దానికి ఉండాల్సిన పోషక విటమిన్లు ఉండడం లేదని అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడానికి మైక్రో ఇరిగేషన్ వాడాలని అన్నారు. రైతులు నెల పరిశీలన, అధికారులు సూచించిన రసాయనాలు వాడటం వల్ల పంటల దిగుబడి పెంచుకోవాలన్నారు. అదేవిధంగా రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాలీ హౌస్లపై రాయితీలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి నర్సింగ్ దాస్, ఆర్మూర్ హార్టికల్చర్ అధికారి మహిపాల్, బాల్కొండ హార్టికల్చర్ అధికారి రోహిత్, హెచ్ఈఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ పండించే పంటలైన వరి, మొక్కజొన్న, పసుపు, తర్వాత సీడ్ ప్రొడక్షన్ లాంటి పంటలు ఎక్కువ సేంద్రియంగా పండించడం, తర్వాత పసుపును ముఖ్యంగా నాణ్యమైన పసుపు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రదర్శన క్షేత్రాలు కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మగ్గిడిలో చిన్నారెడ్డి అనే రైతు దగ్గర ఒక 8 రకాల వెరైటీస్ని మనం ట్రయల్గా చేసుకోవడం, దాంట్లో ఒక 4 రకాల వెరైటీస్ని మనం ఐడెంటిఫై చేసి మంచి కుర్కుమిన్ పర్సంటేజ్ ఉండి మంచి ఈల్డ్ వచ్చే ఎకరానికి 40 నుంచి 45 క్వింటాలు ఎండిన పసుపు రావడం ఏసీసీ 79, ఏసీసీ 48, రాజేంద్ర సోనాలి వెరైటీస్ని మనం ఐడెంటిఫై చేశాం. కబడ్డీ మన దేశపు సాంప్రదాయ క్రీడ. ఈ నేలతో ఈ క్రీడ ముడిపడి ఉందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. 2018 యువతరంగం రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆయన క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. క్రీడలు 1-2 రోజులు మాత్రమే జరుగుతాయి, కానీ వాటి వల్ల అలవర్చుకునే క్రీడా స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ ఉండాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఓడిపోయినప్పుడు కృంగిపోకుండా గెలుపుకు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడలతో గ్రూప్గా పనిచేయడం, విజయాలు సాధించడానికి కలిసికట్టుగా ఆలోచించడం, దీనిని జీవితానికి కూడా అనుసంధానం చేసుకుంటే పైకెదగడానికి దిక్సూచి అవుతుందని అన్నారు. ఓటమిలోని కారణాలను, బలహీనతలను గుర్తించి సమీక్షించుకోవడం ద్వారా విజయానికి మార్గాన్వేషణ చేసుకోవడానికి వీలవుతుందన్నారు. అంతేకాదు క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దృఢత్వానికి, మానసికోల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని, స్నేహితులు కొత్తగా దొరుకుతారని అన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న 31 జిల్లాల క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, ఎండలో కాకుండా నీడలో ఆడించాలని, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని, క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వహణ అధికారికి సూచించారు. ఈ సందర్భంగా గ్లోరీ అనే విద్యార్థిని ప్రదర్శించిన డ్రమ్స్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ విద్యార్థులచే క్రీడా ప్రతిజ్ఞ చేయించి క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి కానివ్వండి, కళాశాల స్థాయి కానివ్వండి, విశ్వవిద్యాలయ స్థాయి కానివ్వండి, క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోత్సాహం ఇస్తుంది. దాంట్లో భాగంగానే క్రీడా పోటీలు వివిధ స్థాయిల్లో జరపడానికి సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తుంది. వీటిని మీద అన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకొని క్రీడల్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో, అంటే క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనడం ముఖ్యం. ఓటమి లేదా గెలుపు అనేది సహజం. కొన్ని టీమ్స్ గెలుస్తాయి, కొన్ని టీమ్స్ ఓడిపోతాయి. అయినా కానీ క్రీడా స్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ఆ క్రీడా స్ఫూర్తితో మీరు అందరూ తప్పకుండా ఆడాలి. కబడ్డీ ఒక పురాతన క్రీడ. చాలా సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా మన నేలతో ముడిపడి ఉంది, సంస్కృతితో ముడిపడి ఉంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుబ్బరాజం, వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ వంటకాలతో పాటు మొట్టమొదటిసారిగా యువతకు నచ్చే రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే బికాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న నగరంగా పేరొందుతున్న నిజామాబాద్లో ఇలాంటి అత్యాధునిక రెస్టారెంట్లు నిర్మించడం శుభ సూచకమని అన్నారు.
నగరంలోని కంటేశ్వర్ రూట్లోని బైపాస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రూట్ 63 రెస్టారెంట్ ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న నిజామాబాద్ లో హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్ లాంటివి ఏర్పాటు చేయడం శుభ సూచకమని అన్నారు. ఒకే రెస్టారెంట్ లో యువతకు నచ్చే అత్యాధునిక తందూరి, చైనీస్, నార్త్ ఇండియన్ లాంటి రుచికరమైన వంటలతో రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే యువకులు నలుగురు కలిసి ఇలాంటివి ఏర్పాటు చేయడం మంచిదన్నారు. నిజామాబాద్ పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినప్పటికీ, ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని చేసినా కూడా ప్రైవేట్ వారు కూడా ముందుకు రావాలి. దానికి ఈరోజు నిదర్శనం నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కంటేశ్వర్ ప్రాంతంలో రూట్ 69 అనే ఒక రెస్టారెంట్ సముదాయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 9-10 రెస్టారెంట్స్ అన్నీ కలిపి డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ మొదటిసారిగా నిజామాబాద్ పట్టణంలో మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆర్మూర్ రోడ్లో యువకులందరూ కలిసి ఇక్కడ ఒకే దగ్గరికి వచ్చి ఇక్కడ మంచి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రకరకాలైనటువంటి వంటకాలతో ఇక్కడ పెట్టడం అందుబాటులో ఉంచడం జరిగింది. అనంతరం రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ యువతరానికి, ఫ్యామిలీకి నచ్చే విధంగా అన్ని హంగులతో తాము రూట్ 63 రెస్టారెంట్ ను ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ లో ఫస్ట్ టైం డ్రైవ్ ఇన్ స్టార్ట్ చేస్తున్నందుకు మా డ్రైవ్ ఇన్ పేరు రూట్ 63. ఆల్ ఫ్యామిలీస్ ఎవ్రీవన్ ఆర్ ఇన్వైటెడ్. మా దగ్గర టోటల్ 9 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ టీ నుంచి డెజర్ట్ వరకు ఎవ్రీథింగ్, చైనీస్ ఫుడ్ కానీ, ఇండియన్ ఫుడ్, బిర్యానీ, రోటీ, మిల్క్ షేక్స్, ఇటాలియన్ ఫుడ్, చాట్, షవర్మా అన్నీ కవర్ చేసేసాము. ఆల్ ద ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యూజ్ పార్కింగ్, 60 to 80 కార్స్ ఒకటేసారి పార్క్ చేసే అంత ప్లేస్ ఉంది. హ్యూజ్ సిట్టింగ్ కెపాసిటీ ఉంది. 140 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ ఉంది. ఆల్ ద ఫెసిలిటీస్ అంతా ఫ్యామిలీకి కానీ, యూత్ కానీ, ఎవరు వచ్చినా కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. మార్నింగ్ 6:30 నుంచి మా బ్రేక్ఫాస్ట్ స్టోర్ కానీ అన్ని స్టోర్స్ కానీ స్టార్ట్ అయిపోతాయి. ఎన్ని సమస్యలు వచ్చినా హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలని, శబరిమలై వంటి ఆలయం పవిత్రత పరిరక్షణకై కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందని దేవాలయాల పరిరక్షణ సమితి భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. శబరిమలై పరిరక్షణ సమితి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ బస్వా గార్డెన్స్ లో మేధావుల సదస్సును నిర్వహించారు. ప్రధాన వక్తగా స్వామీజీ హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు హిందూ దేవాలయ సంస్కృతి సాంప్రదాయ ఆచారాలలో తలదూర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. తక్షణమే తీర్పును పునఃపరిశీలించి శబరిమలై ఆలయ ప్రాచీన సాంప్రదాయాలనే కొనసాగించాలని అన్నారు. లేకపోతే పీఠాధిపతులు సాధు సంతులను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. నాకెందుకు అనుకుంటా కూర్చుంటే ఇట్లనే కూర్చుంటాం. విన్నామా విన్నాం, శ్రవణం అయిందా అయింది, పోయినామా పోయింది. అది కాదండి. మనం అందరం ఐక్యతగా ఉండి అస్తోమా శుద్ధమయ తమసోమా జ్యోతిర్గమయ ఏదైతే ఇందాక జ్యోతి ప్రజ్వలనం కూడా అయింది. దీపజ్యోతి బ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు. పెళ్లికి వచ్చిన వాడు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో తెలియదు. ఈమె ఎంగిన వాడు తినే, వాడు ఎంగిన ఈవి తినే. వీళ్ళు ఎవరని వీళ్ళు శాస్త్రోక్తంగా వేదమంత్రోక్తంగా తాళిబొట్టు కట్టుకొని ముగుడు పెళ్ళాలయ్యారు కాబట్టి వీళ్ళిద్దరూ ఎంగిలి పడతారు జీవితంలో మొదటిసారి. ఆయన ఈమె తినిపించడం, ఆమె తినిపించడం అందరెదురుగా అని చెప్పి వీళ్ళిద్దరికి పెట్టరు. మొత్తం బొచ్చు జరుపుకొని పోయినాడు. పద్ధతి ఉందా మనకు? ఎవరైనా పెద్దవాళ్ళకి చేయొద్దని చెప్తున్నారా? కొన్ని చేస్తే చెప్తే వింటారా? వీడియో అంటే ఇప్పుడు చెప్తా వినండి. మనసులు కలవక, గ్రహాలు కలవక, దురదృష్టవశాత్తు భార్యాభర్తలు ఒక పంచ కింద ఒక ఇంటిలో కాపురం చేయలేని పరిస్థితే దాపురిస్తే అప్పుడు ఆ అమ్మాయి నేరుగా ఎక్కడికి పోతుంది? పుట్టింటికి పోతుంది. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షుడు మంగిరాములు మహారాజ్, పిట్ల కృష్ణ మహారాజ్, నాగభూషణం స్వామి, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు భక్తవత్సలం, కార్యదర్శి హరిదాస్, రాజారెడ్డి, గంగా కిషన్, గురుస్వాములు గుండయ్య, రాజేశ్వర్, చంద్రశేఖర్, సీనుస్వామి, లక్ష్మీస్వామి, కుల సంఘాల ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని ఆలూరు గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్గా కల్లెం మోహన్, ఉప సర్పంచ్గా శ్రీనివాసులు పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ నూతన పాలక వర్గాన్ని ఘనంగా పూలమాలలు, శాలువలతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామస్తులతో పాటు గ్రామస్థాయి అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామస్తులకు రుణపడి ఉంటామని, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సహకారంతో గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీపీ అధికారులు, సిబ్బంది, మాజీ సర్పంచ్లు సంతోష్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రైవేట్ విద్యుత్ కార్మికుల ఎన్నికలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతరావు అన్నారు. ప్రైవేట్ విద్యుత్ కార్మికులు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. నగరంలోని ఎల్లమగుట్ట రైల్వే కమాండ్ సమీపంలో గల ప్రైవేట్ విద్యుత్ కార్మికుల సంఘం కార్యాలయంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జె హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నేటి సమాజంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దానిపై విద్యుత్ కార్మికులు ఒక్కటై మన రేట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి ఈ నెల 10వ తేదీన నిర్వహించే పట్టణ విద్యుత్ కార్మికుల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సత్తర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్, కోశాధికారి మహమ్మద్ సలాహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మనకు చాలా కాలం నుంచి రేట్లు లేని విషయం లోపల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ రోజుల్లో చాలా ధరలు పెరిగిపోతా ఉన్నాయి మార్కెట్లో. దాన్ని చూసుకొని కూడా మనం రేట్లు లేకుండా మనం ఇది చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం ఐక్యత గురించి ఉండాలని ఈ నెల 10వ తారీఖు నాడు, ఆదివారం నాడు 10:30-11 గంటలకు మన యొక్క యూనియన్ రైల్వే కమాండ్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసులో ఎన్నికలు జరపడానికి తీర్మానించడమైనది. కాబట్టి ప్రతి సోదరుడు ఈ ఎన్నికలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ మేము మనవి చేయుచున్నాం. జిల్లాలోని అన్ని క్రీడాంశాల్లో క్రీడాకారుల ప్రతిభకు ఏమాత్రం కొదవలేదని కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రశంసించారు. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డిఎస్ఏ మినీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలుర జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా శిక్షకుల కొరత ఉన్నప్పటికీ అనుభవజ్ఞులైన శిక్షకుల వద్ద శిక్షణ పొందిన క్రీడాకారుల్లో ఎండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, నికస్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ అంతర్జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని చాటారని ఆయన కొనియాడారు. మనకున్న మౌలిక వసతులతోనే ప్రపంచ దేశాల్లో కీర్తి పతాకాన్ని ఎగురవేయడం గమనార్హమని అన్నారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడంతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం మెరుగవుతుందని, అంతేకాకుండా పోటీలో తలపడుతున్న క్రీడాకారులు తమ బలాబలాలను నిరూపించుకోవడంలో గెలుపు ఓటములను మలుచుకొని క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన సూచించారు. చదువులు క్రీడలకు ఏమాత్రం అడ్డు కాదని, ఎంతో మంది ఉన్నత చదువులను అభ్యసించి క్రీడల్లోనూ ప్రత్యేక గుర్తింపును సాధించారని ఆయన తెలిపారు. అంతకుముందు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారులను పరిచయం చేసుకుని అధికారికంగా రాష్ట్ర స్థాయి క్రీడల ప్రారంభోత్సవాన్ని ఆయన ప్రకటించారు. అనంతరం హ్యాండ్బాల్ గోల్లోకి షూట్ చేసి మ్యాచ్లను ప్రారంభించారు. పాల్గొన్న 10 జిల్లాల జట్లకు లీగ్ పద్ధతిలో తొలి రోజు మ్యాచ్లను పూర్తి చేశారు. 3 రోజుల మ్యాచ్ లో భాగంగా బుధవారం కొనసాగింపు మ్యాచ్లను నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ గురించి చెప్పినప్పుడు ఇదొకటి ఉంది, తర్వాత నాగారంలో కూడా ఉంది, పాలిటెక్నిక్ లో కూడా గ్రౌండ్ ఉంది, తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా ఉంది. కానీ ఉన్నవాడిని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ షిఫ్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాని గురించి ప్లాన్స్ ఉన్నాయి, ప్రభుత్వం తరఫున కూడా ఉంది. మీ సూచన కూడా తప్పకుండా పరిశీలించి పై అధికారులకు తెలియజేసి ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తే బాగుంటుందని తప్పకుండా మీ సూచనను దృష్టిలో పెట్టుకు చేయడం జరుగుతుంది. టోర్నమెంట్ సంబంధించినంత వరకు ఏదైనా ఏ క్రీడైనా కానివ్వండి, క్రీడలు ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి శారీరక దృఢత్వం, అదేవిధంగా మానసిక ఉల్లాసం. టీంలో వర్క్ చేస్తున్నప్పుడు
మన బలహీనతలు ఏంటి, మన బలాలు ఏంటి, బలహీనతలను తప్పుకుంటూ బలాలను పెంచుకుంటూ ఏ విధంగా మనం బృందంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు బి గణేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా చైర్మన్ గడీల శ్రీరాములు, తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షుడు మంథని రాజేందర్ రెడ్డి, హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శి జఫర్, మహమ్మద్ అన్వర్, ఇతర సంఘాల బాధ్యులు విష్ణువర్ధన్, రమేష్, వెంకులు, లింగయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం పెర్కిడ్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు నచ్చు సత్యం గుండెపోటుతో మృతి చెందాడు. నచ్చు సత్యం అంత్యక్రియల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని సత్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్మూర్ మండలం పెర్కిడ్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సత్యం గుండెపోటుతో మృతి చెందాడు. పెర్కిడ్ గ్రామానికి చెందిన సత్యం టీఆర్ఎస్ పార్టీలో మంచి నాయకుడిగా ఉండేవాడని, అందరితో కలుపుకొని తిరిగేవాడని, అలాంటి సత్యం ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఈ ప్రకటన కేబుల్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం జారీ చేయబడింది. కేబుల్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి. ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం రకరకాల ఛానల్స్లో వారి ప్యాకేజెస్, వాటి రేట్ల గురించి మీరు వింటూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812 245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎంపీ కవిత చొరవతో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయుల చిరకాల స్వప్నమైన వెల్నెస్ కేంద్రం ద్వారా ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి లబ్ధి చేకూరనుంది.
కార్పొరేట్ తరహా వైద్యం ఇకపై జిల్లాలో వెల్నెస్ సెంటర్ ద్వారా అందనుంది. ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక కృషి, జిల్లా ఎమ్మెల్యేల పట్టుదలతో జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తో పాటు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ కేంద్రం వల్ల ఉభయ జిల్లాల్లో ఉన్న ఉద్యోగులు, జర్నలిస్టులకు సుమారు 30,000 మందికి ఇకపై ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అక్రిడేషన్ హెల్త్ కార్డు ఉన్న జర్నలిస్టులకు ఈ సెంటర్ ద్వారా మేలు జరగనుంది. దీని ద్వారా మెరుగైన వైద్యంతో పాటు కార్పొరేట్ తరహా వైద్యం అందనుంది. అలాగే వైద్యం కోసం వచ్చిన వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతోంది. వెల్నెస్ సెంటర్ లేకపోవడం వల్ల హైదరాబాద్ ప్రతిసారి కూడా హెల్త్ చెకప్కే కానీ లేకుంటే ఇంకేమైనా డిసీజ్ వస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళి చూయించుకొని మళ్ళీ వాళ్ళు రిఫర్ చేసిన హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకి ప్రారంభోత్సవం అయిన తర్వాత ఇక్కడ మన నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల ఉద్యోగులకు కానీ పెన్షన్స్ కానీ ఇది చాలా మంచి అనుకూలంగా అనిపిస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కూడా చెకప్ కోసం వచ్చాను. సో ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అయిన తర్వాత చెకప్ చేయించుకొని వెళ్ళడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రైమరీ చికిత్సలు ఏవైతే ఉన్నాయో, మరి కొన్ని టెస్టులు కావాలంటే కొన్ని హాస్పిటల్స్లో పోతే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అలాంటి ఖర్చు లేకుండా కార్డుతోనే ఏదైతే ఎంప్లాయీస్కి ఇచ్చిన హెల్త్ కార్డు ఉందో ఆ హెల్త్ కార్డు మీద తనతో పాటు తన కుటుంబ సభ్యులు, భార్య కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకు కూడా మరి అందులో చికిత్సకు మరి నిర్ధారణ చేసి కొన్ని సంబంధించిన టాబ్లెట్స్, మెడిసిన్స్ కూడా అన్నీ అక్కడే అవైలబుల్ ఉన్నాయి. మరి అంతకన్నా ఎక్కువ ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు రెఫర్ చేసినట్టయితే ఇమీడియట్గా అక్కడ అడ్మిట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. రాను రాను మరి ఇప్పుడు జర్నలిస్టులకు, ఉద్యోగులకు, మరి రిటైర్డ్ ఉద్యోగులు అయితే చాలామంది మరి నన్ను చాలా సందర్భాల్లో వెల్నెస్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మరి వెల్నెస్ సెంటర్ కొరకే ఒక స్ట్రగుల్ కమిటీలా కూడా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని, గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని, పంటల సాగు కోసం నీరు వచ్చే విధంగా చర్యలు చేపడతానని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హామీ ఇచ్చారు. జక్రాన్పల్లి పుప్పాలపల్లి గ్రామంలో నూతన గ్రామ పాలక వర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ఏర్పాటైన సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ప్రకాష్, నాయకులు రమణారెడ్డిలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న రాజకీయాల వల్ల గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని, అందరూ ఏకతాటిపైకి వచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలు ఎక్కువ ఉంటే నాకు తెలుసు, రాజకీయ నాయకులు పెద్దలు ఉన్నారు ఇక్కడ, అందుకని ఎవరు రారు పోరు, వచ్చనే పని చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది. గడిచిపోయింది. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా మీ గ్రామస్తులు ఏది కోరుకుంటున్నారో అవన్నీ పనులు కూడా చేసి ఏర్పాటు చేస్తా. మీకు తెలుసలేదు, కెనాల్ తవ్వకం ఉండి మన గ్రామం మధ్య నుంచి కొంతమంది అంటారు గ్రామం పోతే పిడవతుండే సార్ అంటారు కొందరు గ్రామం పోతే సార్ వద్దన్నారు. 2 రకాల వ్యక్తులు గ్రామంలో ఉన్నారు. కాబట్టి నేనేం చేసిన అంటే పైప్ లైన్ ద్వారా నిలుచుకోవాలనే ఉద్దేశంతో మరి పైప్ లైన్ మంజూరు చేయించిన మనం ముఖ్యమంత్రి గారు చలవ వల్ల, మన ఎంపీ గారు చలవ వల్ల ఇవల్ల ఈ గ్రామం పక్క నుంచి పోతే పైప్ లైన్ కాబట్టి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసాని, ఉప సర్పంచ్ సాయిలు, ఎంపీపీ రాజన్న, జెడ్పీటీసీ తనూజారెడ్డి, మండల అధ్యక్షులు భోజన్న, నాయకులు వసంత్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపించిన వేణుకిషన్ నగర పంచాయతీ సర్పంచ్ రమేష్ నాయక్ తాను గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. వార్డు సభ్యులతో కలిసి ఆయన బాధ్యతలను స్వీకరించారు. మాక్లూర్ మండలం వేణుకిషన్ నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ రమేష్ నాయక్ మరియు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో తాను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథాన ముందుకు తీసుకెళ్తానని అన్నారు. నేను తప్పకుండా అందరి సహకారం తీసుకొని మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి
మా తాండాకు ఎలాంటి నిధులు అవసరమో అవన్నీ చర్చించి తప్పకుండా మా తాండాను, మా గ్రామాన్ని దీనికి 2-3 హాబిటేషన్లు గాలిబ్ నగర్, వేణుకిసాన్ నగర్, చెర్ల తాండా, ఉడెర కాలనీ ఉన్నాయి. ఇది అదే రోజు ఎమ్మెల్యే గారు ఏదైతే వారి ఎలక్షన్లో వచ్చారో అదే రోజు మా తాండాను మీరు దత్తత తీసుకోవాలన్నా తప్పకుండా అని చెప్పేసి ఆ ప్రస్తావన నేనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా వారు ప్రజలందరి సమక్షంలో నేను గెలవగానే మీ వేణి కిసాన్ నగర్ గ్రామ పంచాయతీ ఉన్న హాబిటేషన్ అన్ని కలిపి నేను దత్తత తీసుకుంటానని అదే రోజు మాకు అనౌన్స్ చేసిర్రు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఇస్సాపల్లి సర్పంచ్ దార్ల దీవెన అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా దార్ల దీవెన ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇస్సాపల్లి గ్రామం మొట్టమొదటిసారి ఏకగ్రీవం కావడం జరిగిందని, అందరూ ఒక్కటై గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని, ఎమ్మెల్యే జీవనన్న సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. నమస్కారాలు, ధన్యవాదాలు. అందరు మమ్మలను సహకరించి గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ పనులన్నా సకలంగా మంచిగా చేపిస్తాము. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామ ప్రజలకు నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా ఎప్పుడు రుణపడి ఉంటాను. ఏ పను విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మన ఎమ్మెల్యే జీవనాన్న సహకారంతో ఏ పనులు ఉన్నా కానీ పోయి పనులు చేపిస్తామని నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను నా ఊరు ప్రజలకు నా అంతు సహకారం నేను పనులు చేపించి తీసుకుంటానని, రుణం తీసుకుంటానని గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్లు నరేష్, ముత్యం, సాయిలు, దార్లరాజు, శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని డిఎంఎండ్హెచ్ఓ సుదర్శన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పాఠశాలలోని వసతులను అడిగి తెలుసుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలో కేటీబీవీ పాఠశాలలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరానికి డిఎంహెచ్ఓ సుదర్శన్ ఆకస్మిక తనిఖీ చేసి స్వయంగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అనంతరం పాఠశాలలో బోధనశాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, వంటకు సంబంధించిన మంచి కూరగాయలు, వస్తువులు వాడాలని తెలిపారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేవని అన్నారు. పాఠశాల ఆవరణ పరిశీలించిన ఆయన విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పాఠశాల ప్రిన్సిపల్ గీతకు తెలియజేశారు. కంటి వెలుగులో దాదాపు అందరు పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతూజియాజం తోటి కళ్ళు చూపించుకుంటున్నారు. వారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే పెద్దగా ఏం లేవు. మామూలు చిన్న చిన్న విజన్ ప్రాబ్లం ఏమంటే వాటికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ ఆవరణ మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. స్కూల్ పరిసరాలన్నీ క్లీన్గానే ఉన్నాయి. కిచెన్ కూడా చూడడం జరిగింది. ఎట్లా ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఎట్లా సర్వ్ చేస్తున్నారు అనేది కూడా చూడడం జరిగింది. అంతా హైజీనిక్ గానే ఉంది. స్టాఫ్ అందరు కూడా వెరీ కోఆపరేటివ్ ఉన్నారు. పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు. టీచింగ్ కూడా బాగానే ఉంది. సో క్రమశిక్షణ మంచిగానే అనిపిస్తుంది. కార్యక్రమంలో డాక్టర్ రత్నదీప్, ఏఎన్ఎం మంజుల, గౌతమ్, ఆశా వర్కర్లు స్వప్న, అనిత, సుజాత పాల్గొన్నారు. నూతనంగా గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన గ్రామ సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సామ ముత్యం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విచ్చేసి ఆయన మాట్లాడుతూ రెండవసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పంచ్ ప్రమాణ స్వీకారం రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు నిండితేనే పెన్షన్ ఉండే అర్హత ఉన్న వాళ్ళకు, కానీ ఇప్పుడు 50 ఏళ్ళు నిండితేనే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పడి వస్తున్నాం. మనం దాదాపుగా 8 సంవత్సరాలు తగ్గించాం. మనం దానివల్ల ఇంకా చాలా మందికి ఈ గ్రామంలో పెన్షన్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా బీడీ కార్మికులు సోదరిమల్లు వాళ్ళకు కూడా
మరి గతంలో 2014 కట్ ఆఫ్ డేట్ ఉండే మన ప్రభుత్వం వచ్చిన డేట్, దాన్ని చేయబట్టి చాలా మందికి బీడీ కార్మికులకు పెన్షన్ లేకుండే. దాన్ని 2018 చేస్తుంది కాబట్టి చాలా మంది ఎవరికి రాలేదు బీడీ కార్మికులకు పెన్షన్, వాళ్ళ వైపు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేద్దాం మనం. ఇవాళ నాకు నిజంగా సంతోషం ఉంది. నిజామాబాద్ నుండి న్యాల్కల్ కు పైగా ముదక్పెల్లి వెళ్లే రోడ్డును త్వరలోనే బీటీ రోడ్డుగా వేయిస్తామని చెప్పారు. అదేవిధంగా సిర్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. సర్పంచ్ సామముత్యం, ఉప సర్పంచ్ వెల్మ శ్రీనివాస్ మరియు 10 మంది వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ సామముత్యం మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. 95లో ఉప సర్పంచ్ మరి అప్పుడు నేను గెలిచి మరి నేను పంపించినందుకు మరి మీకు అన్ని అందుబాటులో ఉండి కొన్ని పనులు చేసినాను. కాబట్టి ఇంకా కొన్ని ఇప్పుడు మరి ఎందుకంటే మరి 95 నుంచి మరి నన్ను ఉప సర్పంచ్ అప్పుడు చేసిండ్రు. కాబట్టి మళ్ళా ఇంకోసారి రెండోసారి కూడా ఉప సర్పంచ్ అవకాశం ఇచ్చిండ్రు. మరి మూడోసారి కూడా మరి మేము నవీపేట్ మండల కేంద్రంలోని తడగామ కాలనీకి చెందిన దండు రాజ్ కుమార్ అనే యువకుడికి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక కాలును తొలగించడం జరిగింది. నవీపేట్ మండల కేంద్రంలోని తడగామ కాలనీకి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడంతో ఒక కాలు తొలగించారు. అలాగే ఐలాపురం భూమయ్య అనే మరో వ్యక్తి కూడా అనారోగ్య కారణాల వల్ల 2 కాళ్లు కోల్పోయాడు. 2 వ్యక్తులు దివ్యాంగులుగా మారి ఇంటి పట్టునే ఉండడంతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తడగామ కాలనీలో పర్యటించిన సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ వీరిద్దరిని కలిసి వారి బాధను చూసి చలించిపోయాడు. శ్రీనివాస్ వీరిద్దరికి 3 చక్రాల సైకిళ్లు ఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ రోజు తడగామ గ్రామస్తుల సమక్షంలో 2 సైకిళ్లను పంపిణీ చేశారు. దీంతో పాటు ఆ 2 కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటూ తన సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అనంతరం తడగామ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు సర్పంచ్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఇద్దరికి కాళ్ళు లేవని వాళ్ళ ఇండ్లకి వెళ్ళినప్పుడు నా మనసు చలించిపోయి 22 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు ఒక రూమ్లో మగ్గుతున్నాడు. ఆ దృశ్యం చూసి నేను కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అదే తరుణంలో వాళ్ళు అన్న నాకు ఒక వికలాంగుడు రిక్షా ఇప్పియండి మాకు ఇద్దరికి, మేము కనీసం బయటకు వచ్చి తిరగలుగుతాం, బాహ్య ప్రపంచం అంటే ఏంటో నాకు తెలియట్లేదు, కొన్ని నెలలు అయిపోయింది అని అంటే నేను చెల్లించిపోయి వాళ్ళిద్దరికి వాళ్ళ ఈ 2 రిక్షాలు ఇప్పియడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ ఎస్ఐ బషీర్ అహ్మద్ దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని గన్పూర్ గ్రామ్ ఆల్ కమిటీ సభ్యులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద సిరికొండ మండలంలోని గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన బలహీన వర్గాల సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్ కమిటీ తరపున స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిని గడ్కోల్ గ్రామస్తులు ఎంచుకుంటే అధికార పార్టీకి దాసోహమైన సదరు ఎస్ఐ బలహీన వర్గాలమైన గడ్కోల్ గ్రామస్తులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే ప్రజా మద్దతు ఉన్న ఆల్ కమిటీ తరపు తమ అభ్యర్థి అయిన దేవాగౌడ్ విజయం సాధించాడు. దీంతో ఇది జీర్ణించుకోలేని ఎస్ఐ బషీర్ మహమ్మద్ ఎప్పుడూ లేని విధంగా కక్షపూరితంగా మాట్లాడుతూ తమ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే అవినీతి అక్రమాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఐపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం గ్రామస్తులు నిరసన ర్యాలీగా ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఏసీపీ శ్రీనివాస్ ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. కమిటీని దెబ్బతీయడానికి, ఆ గ్రామ సంప్రదాయాన్ని గంగలో కలపడానికి, ఈ రోజు వాళ్ళు నిర్మించుకుంటున్న బిల్డింగ్ ని ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. మైనింగ్ తన పరిధిలోది కాదు, అయినప్పటికీ ఉసుక వస్తుందని చెప్తే అదే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి అయ్యా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి, వాటిని ఆపండి, వాటిని నిలయండి,
ఆ చెమనపిల్ల నడుస్తున్నాయి, కొండపుల్లో నడుస్తున్నాయి, పలానా ఊళ్ళో నడుస్తున్నాయి అని చెప్తే అది నా డిపార్ట్మెంట్ కాదన్నాడు. మరి నీ డిపార్ట్మెంట్ మైనింగ్ అని అడుగుతా ఉన్నా నేను. అయ్యా ఎంఆర్ఓ ఉన్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మాతృమూర్తిని కోల్పోయిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బాన్స్వాడ మండలం పోచారం గ్రామానికి రానున్నారు. రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించడానికి రేపు బాన్స్వాడ మండలం పోచారం గ్రామానికి రానున్నారు. ముఖ్యమంత్రి రాకపై జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే అధికారికంగా సమాచారం అందగా ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది బాన్స్వాడకు చేరుకున్నారు. రేపు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా బాన్స్వాడ చేరుకోనున్న ముఖ్యమంత్రి నేరుగా స్పీకర్ స్వగ్రామం పోచారం చేరుకుని స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి స్పీకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీలు, మురుగునీటి కంపుతో జీవనం సాగిస్తున్నారు. గాయత్రీనగర్లో గల వెంకటేశ్వర కాలనీ వాసుల దుస్థితి నెలల తరబడిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అటువైపు చూడకపోవడంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారంతో నిండిపోయింది. నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఓవైపు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా నగరంలో కొన్ని కాలనీల్లోని పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. ముఖ్యంగా గాయత్రీనగర్లోని వెంకటేశ్వర కాలనీలో నెలల తరబడి డ్రైనేజీ సమస్య చెత్తా చెదారంతో రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ను తలపిస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ చెత్త సమస్య వల్ల దోమల బెడద అధికమవుతోందని, దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య పాలవుతున్నారని కాలనీ వాసులు వాపోయారు. కొత్తగా డ్రైనేజ్ కట్టిండ్రు, ఒక 6 months లోపల అవుతుంది. ఇక్కడ నుంచి చెత్త తీయడం లేదు. ఇక్కడ డ్రైనేజ్ వలన మొత్తం ఆ వాటర్ అంతా ఆగిపోయి అంత చెత్త ఇదైపోయి అన్ని దోమలు ఎక్కువ ఇదవుతున్నాయి. దోమలన్న అంతా జ్వరాలు పిల్లలకు ఇది చేయడము. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ కొత్తగా ఇక్కడ ఇంతకుముందు పాత బ్రిడ్జి ఉండే అక్కడ కాలనీకి ఇక్కడికి ఆ బ్రిడ్జ్ తీసేసిండ్రు. మొత్తం వాటర్ పోవడం లేదు, అంత చెత్త జమ మొత్తం మురికిగా అయిపోయింది. అందువలన ఇప్పుడు కార్పొరేటర్ దగ్గరికి ఒకసారి 2 సార్లు పోయొచ్చినాం, చేస్తాం పంపిస్తాం అంటున్నాను. ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే కాలనీ వాసులకు జ్వరాలు అవి సంట్లు అవన్నీ రావడం జరుగుతుంది. అందు గురించి ఇది శ్రద్ధ వహించి మొత్తం చెత్త తీసేసి మొత్తం ఇది డ్రైనేజ్ క్లీన్ చేస్తే ఇది వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మంచిగా క్లీన్ ఉంటుందని చేస్తున్నాం. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా అంధ విద్యార్థుల కోసం జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ విద్యాలయం ఆధ్వర్యంలో 80,000 రూపాయల చెక్ను అందించారు. నవీపేట్ మండలంలోని జన్నేపల్లిలో ఉన్న ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ స్కూల్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ చేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ద్వారా అంధ విద్యార్థులకు, అంధ కళాకారులకు సహకారం అందించేందుకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ సంస్థకు 80,271 రూపాయల నగదు చెక్ను అందించారు. ఈ మేరకు స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు విరాళం అందించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించి ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతిసారి సహకారం అందిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగా మరి ఎస్ఎస్ఆర్ మేనేజ్మెంట్, స్టాఫ్, ప్రిన్సిపల్, ఇన్ఛార్జెస్, టీచర్స్, పిల్లలు అండ్ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు చిన్నారులందరినీ ఆశీర్వదించి దాదాపు 80,000 రూపాయలు సంస్థకి డొనేట్ చేస్తున్నారు. సో ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము బతుకుతూ తమలాంటి మరికొంతమంది అంధ విద్యార్థులను చదివించుకుంటూ మరి వీళ్ళు వీళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు. మరి దానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మేనేజ్మెంట్కి సదా మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగంతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా నడిపించవచ్చునని టీఎన్జిఓస్ అధ్యక్షులు అలుక కిషన్ పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జిఓస్ భవనంలో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఉద్యోగ వృత్తి ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు నిర్వహించినప్పుడే తమ శాఖలో ఉన్న బాధలను దూరం చేయవచ్చునని అన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా 32వ జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంట్ లో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే 70 శాఖల ఉద్యోగులతో ఈ నెల 8, 9, 10వ తేదీల్లో కలెక్టరేట్ మైదానంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గౌరవ శాసనసభ్యులు, అర్బన్ శాసనసభ్యులు గణేష్ అన్న ఆధ్వర్యంలో మరి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది. 32వ స్పోర్ట్స్ మీట్ కాబట్టి అన్ని శాఖలు ఉన్నటువంటి ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, అదేవిధంగా మన పురుషులు కూడా అందరు కూడా మరి చాలా రోజుల తర్వాత అంటే లాస్ట్ ఇయర్ స్టేట్ మీట్ మనం కండక్ట్ చేయడం జరిగింది.
ఈ ఇయర్ కూడా మరి వారి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టయితే ఎవరైతే ఈ మన జిల్లా స్పోర్ట్స్ మీట్లో మరి ఎక్కువ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో ఆ సెలక్షన్స్ నుంచి మళ్ళీ 18, 19, 20 స్టేట్ మీటు మా కరీంనగర్లో ఉన్నాయి కాబట్టి దాని సెలక్షన్స్ కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి మరి స్పోర్ట్స్ మీట్ అన్నిటికీ కూడా మరి అన్న లింగన్న గారి నేతృత్వంలో అక్కడ ఆటలు ఆడిపేయడం జరుగుతుంది. అటవీ శాఖలో బదిలీ కలకలం రేపింది. సీఎం కేసీఆర్ బీట్ ఆఫీసర్ల నుంచి మొదలుకొని అసిస్టెంట్ చీఫ్ కన్సర్వేటర్ వరకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారికంగా ఎవరెవరిని ఎక్కడికెక్కడికి బదిలీ చేస్తున్న విషయం రాకపోవడంతో జిల్లాలో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. అటవీ శాఖలో బదిలీ కలకలం రేగింది. సీఎం కేసీఆర్ బీట్ ఆఫీసర్ల నుంచి మొదలుకొని అసిస్టెంట్ చీఫ్ కన్సర్వేటర్ వరకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో సహా సెక్షన్ ఆఫీసర్లు, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లను బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లా ఫారెస్ట్ అధికారిగా ప్రసాద్ 3 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతున్నారు. నిర్మల్ జిల్లాకు ఆయనను బదిలీ చేశారు. ఇక్కడికి ఖమ్మం జిల్లా నుంచి సునీల్ ఎస్ హరిమత్ అనే అధికారిని డిఎఫ్ఓగా పోస్టింగ్ చేశారు. అయితే కింది స్థాయిలో జరుగుతున్న అవినీతి నిర్లక్ష్యాన్ని ఆదిలోనే అడ్డుకోలేకపోయారు. కలప అక్రమ రవాణా కేసుతో శాఖలో ఉన్న అవినీతి జలగల బండారం బయటపడింది. మరింత మందిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ వేటుతో అవినీతి పరుల్లో వణుకు పుట్టించిన ప్రభుత్వం బదిలీల వేటుతో అక్రమార్కుల్లో కలవరాన్ని రేపింది. అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న కొంతమంది సామిల్లుల యజమానులకు ఈ పరిణామంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో ఇన్నేళ్లుగా సాగుతున్న అక్రమ రవాణాకు ఇక తెరపడనుంది. సస్పెన్షన్ వేటు పడ్డ నిజామాబాద్ ఎఫ్డీఓ వేణుబాబు స్థానంలో అమ్రాబాద్ లో ఎఫ్డీఓగా పనిచేస్తున్న ఎస్ వెంకటేశ్వర్లను నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. బాన్స్వాడాకు పి సాగర్ ను ఎఫ్డీఓగా నియమించారు. జంగల్ బచావో జంగల్ బడావో అన్న సీఎం కేసీఆర్ నినాదం మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నాడు కల్తీ ఆహార పదార్థాల తయారీ పరిశ్రమలపై ఉక్కుపాదం మోపిన జిల్లా యంత్రాంగం నేడు ఏళ్లుగా గుట్టుగా సాగుతూ వస్తున్న కలప అక్రమ రవాణాపై కొరడా జులిపిస్తోంది. కంచె చేను మేసిన చందంగా డిపార్ట్మెంట్ లోనే అక్రమాలకు తెరతీసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ సామ్రాజ్యాలు నెలకొల్పి కోట్ల రూపాయలకు పడగలెత్తిన వైట్ కాలర్ నేరగాళ్ల దూకుడుకు ప్రభుత్వం కళ్లెం వేసింది. సామిల్లులను సీజ్ చేసింది. పీడీ యాక్టులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ జోక్యంతో ఇప్పటి వరకు ఎవరికి వారే అన్న చందంగా ఉన్న పోలీస్, అటవీ శాఖల అధికారులు జాయింట్ ఆపరేషన్ తో రంగంలోకి దిగారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కలప అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి బీటలు వేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పోలీస్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని సామిల్లు యజమానులను పిలిపించి వారికి అవగాహన కల్పించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాకు చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదని అన్నారు. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్మూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మధుశేఖర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ చేతుల గ్రామాలలో ఎయిడ్స్ వ్యాధిపై మరియు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులకు చెట్లను ఎక్కువగా పెంచాలని, చెట్లను నరికివేయవద్దని తెలిపారు. గ్రామ వీధుల గుండా చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా గ్రామస్తులకు అనేక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ రంజిత్, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను గౌరవించి మహిళల కోసం ప్రత్యేకంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ చీరలు అందని వారికి చీరలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని మొదటిసారి పంపిణీ చేసినప్పుడు అందరికీ చీరలు రాలేదని, మిగిలిపోయిన కొందరికి 3 రోజులు చీరలు ఇవ్వటం జరుగుతుందని, చీరలు రాని మహిళలు వారి వారి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద చీరలను పొందాలని మెప్మా సభ్యుల ద్వారా చీరల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సంతోష్, రాజలింగం, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన బతుకమ్మ చీరల్లో భాగంగా మరి
ఇంకా మనకు తక్కువ పడి ఉండే, మరి అవి నిన్ననే రావడం జరిగింది మా పురపాలక సంఘానికి. మరి ఈ రోజు నుండి ఆ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మరి తీసుకోని వాళ్ళు ఉన్నవాళ్ళు దయచేసి మీ ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా మీ ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు జిరాక్స్లు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు రేషన్ కార్డులో ఉంటే వాళ్ళందరూ కూడా చీరలు ఇవ్వబడతాయి. కాబట్టి మీరు ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో వారు వచ్చి ఈ చీరలు తీసుకొని పోవాల్సిందిగా కోరుకొని ముగిస్తారు. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం. స్వర్గీయ పాపవ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. కబడ్డీ మన నేలతో ముడిపడిన సాంప్రదాయ క్రీడ. గిరిరాజ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. యువత విదేశాలకు వెళ్లకుండా వ్యవసాయంపై దృష్టి సారించాలి. రాష్ట్ర ఉద్యాన డైరెక్టర్ వెంకట్రామరెడ్డి వెల్లడి. సిరికొండ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి ఏసీపీకి ఫిర్యాదు చేసిన ఘన్పూర్ గ్రామస్తులు. టీఆర్ఎస్ నాయకుడు నచ్చు సత్యం, అలాగే స్పీకర్ పోచారం తల్లి పాపవ్వ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వెనకబడిన గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. అత్యాధునిక రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయం. నగర ఎమ్మెల్యే బిఘాల గణేష్ గుప్తా. దేవాలయాల పరిరక్షణ కోసం హిందువులంతా ఏకం కావాలి. శబరిమల పరిరక్షణ సదస్సులో భారతి కమలానంద స్వామి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.